చాలా సందర్భాల్లో మనం ఎక్స్ పార్టీ ఆర్డర్స్ అనే ఒక వర్డ్ వింటూ ఉంటాము. అసలు ఆ ఎక్స్ పార్టీ ఆర్డర్స్ అంటే ఏంటి మేడం? ఎక్స్ పార్టీ ఆర్డర్స్ అంటే ఏంటంటే, సపోజ్ నేను మీ మీద కేసు వేసిన. హ్మ్. కేసు వేసినప్పుడు ఏమైంది, కోర్టులో నేను కేసు ఫైల్ అయిన తర్వాత మీకు సమన్స్ వస్తాయి. అంటే నోటీసులు పంపిస్తాను, నేను ఇట్లా పలానా కేసు వేసిన, నువ్వు వచ్చి కోర్టులో అపియర్గా అని చెప్పేసి నీకు చెప్పడానికి ఒక సమన్స్ వస్తాయి కోర్టు నుండి. ఓకే, కోర్టు నుండి సమన్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు కోర్టుకు హాజరు కావు. ఏ రోజైతే డేట్ రోజు పిలుస్తారో నువ్వు హాజరు కాలేదనుకో, ఆ రోజు కనుక నువ్వు అపియర్ కాకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఇస్తారు. ఎక్స్పార్టీ ఆర్డర్స్ అంటే నా ఫేవర్లో ఆర్డర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా నేను కేసు గెలిచినట్టు, మీరు ఓడిపోయినట్టు, అర్థమైందా? సో దాన్ని ఎక్స్పార్టీ ఆర్డర్స్ అంటే వన్ సైడెడ్, నాకే ఇంకా ఫేవర్గా నాకు ఆర్డర్స్ వచ్చేస్తే దాన్ని ఎక్స్పార్టీ ఆర్డర్స్ అంటారు. ఇఫ్ ఇన్ కేసు పర్సన్ కోర్టుకు హాజరు అవుతున్నాడు, ఫస్ట్ టైం ఆర్డర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్కి రాలేదు, అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చినాయి అనుకోండి, సమ్మన్స్ ముట్టుకున్నాయి, మీరు సంతకం పెట్టినారు, రిసీవ్ చేసుకున్నారు అంటే మీరు ఏ రోజైతే కోర్టు పిలిచిండో ఆ రోజు ఖచ్చితంగా అపేర్ కావాలి. ఒకవేళ సివిల్ మ్యాటర్ అనుకోండి, అంటే ల్యాండ్ ప్రాపర్టీస్ అట్లా సివిల్ మ్యాటర్ అనుకోండి, అప్పుడు ఏంటంటే ఏ రోజైతే అపేర్ కావాలో ఆ రోజు అపేర్ కావాలి. అపేర్ కాలేదు అంటే ఎక్స్పైర్డ్ ఆర్డర్స్ వస్తాయి. ఓకేనా? ఒకవేళ క్రిమినల్ కేసు అంటే మాత్రం డైరెక్ట్ అరెస్ట్ వారెంటే ఇష్యూ అవుతుంది. సో సివిల్ కేసెస్ ఎప్పుడైనా సరే సమన్స్ వస్తే ఏముందిలే అన్నట్టు ఊరుకోకూడదు. కంపల్సరీ అడ్వకేట్ అని పెట్టుకోవాలి, లేకపోతే మీరు పార్టీని పర్సన్ మీరే వెళ్ళి అయినా కోర్టులో అయినా అపేర్ కావాలి.